గోపి డప్పు కథలో గోపిని. నేను గోపి డప్పులో నాయనమ్మని. గోపి డప్పు కథలో దుకాణశాల. గోపి డప్పులో ముసలమ్మని. గోపి డప్పులో నేను రాజయ్యని. గోపి డప్పు కథలో నేను రాజయ్యని. గోపి డప్పు కథలో నేను ఒరే పిల్లగా, నేను కట్టెలు అమ్మడానికి అంగడికి పోతున్నా. వచ్చేటప్పుడు నీకేమైనా తేవాలా? నాకేమి వద్దు కానీ బజార్లో డప్పు దొరికితే తీసుకురావా. డప్పు వాయించడం అంటే నాకు చాలా ఇష్టం. దానితో ఆడుకుంటా. సరే. రేటు ఒక డప్పియవా? 20 రూపాయలు. అయ్యో, మనోడి కోసం కూడా డప్పు కొనలేకపోతున్నానే. ఈ చక్రం కర్ర ఉంది కదా, ఇది తీసుకుపోయి నా మనోడికి ఇస్తాను. డప్పు మరెప్పుడైనా ఇస్తాను. ఈ చక్రం కర్ర తీసుకోనన్నా. టీచర్, నేను ఉంటుంది టీచర్. ఆగలేదు. నా చక్రం కర్రను తీసుకోవాలా. రొట్టెలు ఎట్లా చేసుకుంటారు? ఏమైంది చిన్నమ్మ నీ కూతురికి? ఆకలికి ఏమైంది కదా నాన్న? కుండ పక్కన పెట్టాడమ్మా. ఇగో ఈ కుండ తీసుకో. నా దగ్గర ఏంటి లేదు, ఈ కొంగడు తీసుకో. ఏమైంది అది తగ్గింది. మాట్లాడండి. నేను ఒక వ్యాపారిని. చెప్పు. ఏమైంది? అందరూ ఎక్కడ ఆగిపోయారు? ఇక్కడ పెళ్ళికొడుకు గుర్రం మేము మాట్లాడినాం. గుర్రం అస్సలు రాలేదు. అందుకే ఆ ఊరి దానికే మీరందరూ ఆగిపోతారా? నా దగ్గర ఒక గుర్రం తీస్తాను. అడగండి. గుర్రాన్ని ఇచ్చినావు. నీకు ఏంటి ఉన్నాయి తీసుకో. బంగారం, డబ్బు ఇవల్ల తీసుకో. నాకు అక్కడున్న డబ్బు కావాలి. తీసుకోనండి. అట్లాగే డబ్బు కూడా తీసుకో. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
ధన్యవాదాలు 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 ధన్యవాదాలు